గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్ బాగా కలుపుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని కలపాలి. వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. బఠానీ వేసుకోవాలి. నేను కొంచెం మొలకలు వచ్చేంత వరకు ఉంచాను. అలా వేసుకోవచ్చు, నార్మల్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు టొమాటో వేసుకోవాలి. కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. కలుపుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. రుచి కోసం నేను కసూరి మేతి వేస్తున్నాను. మూత తీసి ఇందులో పన్నీర్ వేసుకోవాలి. 2-3 నిమిషాలు కొంచెం మూత పెట్టి మగ్గనిస్తే పన్నీర్ బుర్జీ కర్రీ రెడీ.